హలో వ్యూయర్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అంజస్ వ్లాగ్స్. సో మొన్న హెల్తీ వీడియో అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరన్నా చూడకపోతే అది మన లాంగ్ వీడియోస్లో ఉంది, ఒకసారి చూసేయండి. సో దానికి కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట. సో హెల్తీ తర్వాత మేము డైరెక్ట్గా మ్యారేజ్ అయితే పెట్టేసుకున్నాం. సో పెళ్లి రోజు మార్నింగ్ అయితే అంతా హడావిడిగా జరుగుతుంది. ఇక్కడ అందరూ డ్యాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో పెళ్ళికి అయితే ఫుల్గా వర్షం పడింది అనమాట. సో ఫొటోస్ ఏం దిగలేదు, ఓన్లీ 2 hours మాత్రమే గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లోనే అందరం స్టేజ్ ఎక్కేసి ఫొటోస్ దిగాము. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మాతో పాటు జాయిన్ అయిపోయి హ్యాపీగా డ్యాన్స్ చేశారు. సో పెళ్ళిలంటే నార్మల్గానే ఎంజాయ్మెంట్ ఉంటుంది, బట్ దీంట్లో అయితే మేము ఇంకా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇదంతా స్టేజ్, ఎక్కడైతే మన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ప్లేస్ అయి ఉన్నారో ఇదంతా పెళ్లి స్టేజ్ అనమాట. సో మేము వెళ్ళేసరికి ఆల్రెడీ పెళ్లి జరిగిపోయింది, ఎందుకంటే వర్షం పడుతుంది. తర్వాత వెళ్దాం అనుకుంటూ మేము అక్కడే రూమ్లో కూర్చున్నాం. ఈలోపే అక్కడ పెళ్ళి అయితే జరిగిపోయింది. సో పిల్ల అయితే రిటర్న్ వచ్చేసి పెళ్ళి అయిపోయిందని చెప్పేసి మాకు చెప్పింది అనమాట. సో మేము హడావిడిగా వెళ్ళాము. వెళ్ళిన దాంట్లో ఫస్ట్ మేమైతే లంచ్ చేయడం అయితే జరిగింది. అక్కడ లంచ్లో కూడా వర్షం అలాగే తడుస్తూ తిన్నాము. కొంచెం ఇబ్బంది పడ్డా, బట్ ఓకే. ఆ తర్వాత తెలిసిందే కదా, డీజే బాక్స్లో ఫుల్గా సౌండ్ పెట్టారు. మా మామయ్యలందరూ కలిసి వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. సో సూర్య గారు స్టేజ్ దగ్గర అలా ఎగురుకుంటా మంకీలాగా డ్యాన్స్ చేస్తా ఉన్నాడు. అక్కడ నుంచి చుట్టాలందరూ వచ్చి బాబాయ్ని పిన్ని పలకరిస్తూ ఉన్నారనమాట. సో అలాగే ఈ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా మేమంతా కవర్ చేసాము. సో మేమైతే పెళ్ళిని ఇలా ఎంజాయ్ చేసాము. మీరైతే మీ పెళ్ళిలో ఎలా ఎంజాయ్ చేస్తారో కింద కామెంట్స్లో చెప్పేయండి. సో స్టాప్ ఇక్కడ వరకు వీడియో చూసారు కదా, మరి లైక్ చేయకపోతే ఎలాగా? అలాగే మీరు మీ లెఫ్ట్ హ్యాండ్తో ఒక లైక్ మీద క్లిక్ చేయండి. లైక్ కొడితే సరిపోతుందా, మరి సబ్స్క్రైబ్ చేయరా, షేర్ చేయరా? ఇంకా ఎలాంటి కంటెంట్తో మీ ముందుకు రావాలో కొంచెం ఒక కామెంట్స్లో చెప్పేస్తే మీ కంటెంట్కి సరిపడా వీడియోస్ మేము మా ఓన్గా డిజైన్ చేసుకుని చేయడం జరుగుతుంది. పెళ్లి కొడుకు మా బాబాయ్ పేరు రఘువరన్ అండ్ పెళ్లి కూతురు పేరు మరియమ్మ. వాళ్ళు ఎవరెవరంటే అడిగారుగా, మీ చిన్న చెల్లి వచ్చేసింది. సో నేను చెప్పడం ఎందుకు, ఫ్యామిలీ మెంబర్స్ పేర్లని చిన్ను చెప్పేస్తుంది, వినేయండి. మన పెళ్లి కూతురు మరియమ్మ పిన్ని బర్త్డే, రాము బాబాయ్, సుజాత, జ్యోతత్త అండ్ అబ్బు బాబాయ్.
మనోజన్న అండ్ అంజీ పెదనాన్న. సో వీళ్ళందరికీ మీ తరపున బర్త్డే విషెస్ చెప్పేయండి. ఓ వర్షం ఆగిపోయింది, స్టేజ్ ఎక్కేశారు, ఫొటోస్ దిగేశారు అండ్ బాబాయ్ పిన్ని అలా కిందకి నడుచుకుంటూ వెళ్ళిపోయారనమాట. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్తారబ్బా అని మేమందరం చూస్తున్నాం. యాక్చువల్లీ మేమందరం డ్యాన్స్ చేద్దామన్న హడావిడిలో ఉన్నాం వాళ్ళు దిగేస్తే. సో వాళ్ళు సడన్గా రిటర్న్ అయ్యారు. ఎక్కడి నుంచి రిటర్న్ అయ్యారంటే పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి నుంచి సామాన్లన్నీ తీసుకొస్తున్నారనమాట. అంతేకాదు ఏమేం తెచ్చారో తెలుసా? బీర్వా, మంచం, కూలర్, ఇంకా చాలా కిచెన్ స్టాండ్ కూడా తెచ్చారనుకుంటా. సో ఇవన్నీ తెచ్చారనమాట. తర్వాత ఇదిగండి మా ఇంటి చుట్టూ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ రంగంలోకి దిగేశారనమాట. హలో లేడీస్ కాదు, రఘుబాబాయ్ వాళ్ళ అమ్మ. వాళ్ళందరూ చూసారా ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో. హలో బాబు, లేడీస్ మాత్రమే కాదండి, యంగ్ లేడీస్. వచ్చేసాం మేమిద్దరం వచ్చేసాం. చూసారా మా అక్క స్టెప్స్ అన్ని మర్చిపోతుంది. అవును, ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి. అండ్ చేశాను బట్ సరిగ్గా చేయలేదు. నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వద్దు ప్లీజ్. సో ఇక్కడ ఒక చిన్న బ్రేక్. అన్న సూర్య గారు చూసారా వాడు డ్యాన్స్ చూసారా. సో ఇక్కడ మేము కొన్ని సాంగ్స్కి అయితే ఈజీగా డ్యాన్స్ చేసేసాం. సూర్య గారి స్టెప్స్ చూసారా ఎలా వేసారో. యాక్చువల్లీ నేను మధ్యలో స్టెప్స్ మర్చిపోయాను అనమాట. నన్ను చూడకండి, నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే అసలు చూడదు, మరి దారుణంగా ఉన్నాయి. ఏదో అలా అలా కవర్ చేశాను అనమాట. యాక్చువల్లీ మేము ఇక్కడ డ్యాన్స్ చేసిన సాంగ్స్ అయితే పెట్టట్లేదు, ఎందుకంటే కాపీరైట్ వేస్తాడని చెప్పేసి మేము సాంగ్స్ అయితే యాడ్ చేయట్లేదు. సో ఇలాగా మేమైతే మా డ్యాన్స్ని కంప్లీట్ చేసేసాం. వీడియో రికార్డింగ్ అయిపోయింది.
సో మేమైతే లాస్ట్లో కొన్ని ఇంట్లో పెళ్ళికి వెళ్ళకముందు ఇంట్లో దిగిన క్లిప్స్ అయితే యాడ్ చేసేసాం. సో ఒకసారి మీరు కూడా చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో గైస్. సో జస్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ మన నుంచి వచ్చే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో మేము ప్రేమతో బాయ్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్రేమతో మీ మేము.